శ్రీకృష్ణునికి నెమలి పింఛం ఎలా వచ్చిందనే దానిపై అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. వాటిలో కొన్ని ముఖ్యమైనవి మనము తెలుసుకుందాము. మొదటగా త్రేతాయుగంలో శ్రీరాముడు సీతతో కలిసి వనవాసంలో ఉన్నప్పుడు వారికి దాహం వేసింది. రాముడు నీటి కోసం ప్రకృతిని ప్రార్థించగా ఒక అందమైన నెమలి వారి ముందు ప్రత్యక్షమైంది. నీరు ఎక్కడ ఉందో తెలుసని తనను అనుసరించమని ఆ నెమలి వారికి సంకేతం ఇచ్చింది. అడవిలోని కష్టమైన మార్గాల గుండా వెళ్తున్నప్పుడు నెమలి వారికి దారి చూపించడం కోసం తన ఈకలను రాల్చుకుంటూ వెళ్ళింది. తన ఈకలు బలవంతంగా తొలగిస్తే మరణం సంభవిస్తుందని తెలిసినప్పటికీ ఆ నెమలి రాముడి కోసం తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా తన ఈకలను వదులుతూ వారికి మార్గం చూపింది. చివరికి వారు ఒక అందమైన కొలను వద్దకు చేరుకుని దాహం తీర్చుకున్నారు. అయితే అప్పటికే చాలా ఈకలు కోల్పోయిన ఆ నెమలి అక్కడే ప్రాణాలు విడిచింది. నెమలి యొక్క నిస్వార్థమైన త్యాగానికి శ్రీరాముడు ఎంతో ముచ్చటపడి దాని దయ, భక్తి మరియు ధైర్యాన్ని ఎప్పటికీ మరచిపోనని ప్రతిజ్ఞ చేశాడు. తన తర్వాతి జన్మలో ఆ నెమలి త్యాగాన్ని గౌరవిస్తానని మాట ఇచ్చాడు. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడిగా జన్మించిన రాముడు ఆ నెమలి భక్తి, సేవ మరియు త్యాగానికి కృతజ్ఞతగా తన తలపై నెమలి పింఛాన్ని ధరించాడని చెబుతారు. మరొక కథ ప్రకారం శ్రీకృష్ణుడు రాధతో కలిసి నృత్యం చేస్తున్నప్పుడు ఆ ప్రాంతంలోని నెమళ్లు వారి నాట్యానికి ముగ్ధులయ్యాయి. ఒక నెమలి తన అందమైన ఈకలను శ్రీకృష్ణునికి కానుకగా ఇచ్చింది. రాధాకృష్ణుల ప్రేమకు గుర్తుగా శ్రీకృష్ణుడు ఆ పింఛాన్ని తన తలపై ధరించాడని అంటారు. తరువాత కథననుసరించి నెమలి ప్రపంచంలో సంభోగం చేయని ఏకైక జీవి. మగ నెమలి పరవశించినప్పుడు కళ్ల నుంచి వచ్చే ఆనంద భాష్పాలను ఆడ నెమలి త్రాగడం వల్ల గర్భం దాల్చుతుంది. కాబట్టి నెమలి అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. శ్రీకృష్ణుడు కూడా ఎంతో పవిత్రమైనవాడు. గోపికలతో ఆయనకున్నది కేవలం పవిత్రమైన స్నేహం మాత్రమే. ఆయన భోగిగా కనిపించిన యోగి. అందుకే ఆయన తన పవిత్రతకు చిహ్నంగా నెమలి పింఛాన్ని తలపై ధరిస్తాడని చెబుతారు. వేరొక కథ ప్రకారం శ్రీకృష్ణుడు ప్రకృతిని ఎంతగానో ప్రేమించేవాడు. నెమళ్ళు ప్రకృతిలో అందమైన జీవులు. వాటి రంగులు మరియు నాట్యం అందరినీ ఆకర్షిస్తాయి. శ్రీకృష్ణుడు ప్రకృతితో తనకున్న అనుబంధాన్ని తెలియజేయడానికి కూడా నెమలి పింఛాన్ని ధరించాడని చెబుతారు. ఈ కథల్లో ఏది నిజమైనదైనా శ్రీకృష్ణుని తలపై నెమలి పింఛం ఆయన వ్యక్తిత్వానికి, ఆయన ప్రేమకు, ఆయన పవిత్రతకు ఒక ప్రత్యేకమైన చిహ్నంగా నిలుస్తుంది. ఇది ఆయన అలంకరణలో ఒక భాగంగా మారిపోయింది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.